వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మౌనిక హత్య కేసు ఇప్పుడు రోజు రోజుకి ఒక్కొక్క రకంగా మలుపు తిరగడమే కాకుండా పోలీసులకు కూడా సవాల్ను విసురుతుంది. ఎందుకంటే మార్చి 29వ తారీఖున నేవీలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రవీంద్ర అనే వ్యక్తి మౌనిక అనే యువతిని డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని ఎప్పుడు 2019లో పరిచయం అయిన తర్వాత వీరిద్దరి సంబంధం కూడా డేటింగ్ యాప్ ద్వారా కొనసాగుతూ వస్తుంది. సో అందులో భాగంగానే మార్చి 29న తను ఉన్న ఫ్లాట్ కి రప్పించుకొని అక్కడ జరిగిన గొడవ కారణంగా ఇద్దరికి వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కోపంతో రగిలిపోయినటువంటి రవీంద్ర మౌనికాని ముక్కలుగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనమే రేపింది. అంతేకాకుండా ఏదైతే ఆదివారం హత్య చేశాడో సోమవారం సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా విశాఖపట్నం గాజువాక పోలీసుల ఆధ్వర్యంలో అంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా తను ఉన్న ఫ్లాట్ కి అదే విధంగా సింహాచలంలో ఉన్నటువంటి అడివరానికి కూడా వెళ్ళి తను ఏ విధంగా చంపాడు, ఫ్రిడ్జ్ లో ఏ పార్ట్స్ పెట్టాడు, తను ఎలా చంపాడు అన్ని విషయాలు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా తెలియజేశాడు. అక్కడి నుండి సింహాచలం వెళ్ళి అక్కడ అడివరం ప్రాంతంలో తలని చేతుల్ని కాల్ చేసినట్లు కూడా పోలీసులకి వివరాలు వెల్లడించారు. అదే విధంగా ఆ తర్వాత పోలీసులు రిమాండ్ కి తరలించిన తర్వాత ఇంట్రాగేషన్ లో భాగంగా 3 రోజుల పాటు కస్టడీకి కోరిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే రోజుకో రకంగా రవీంద్ర నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే ఇప్పుడైతే మాత్రం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మౌనిక మరణించి దాదాపు 11 రోజులు కావస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా తమ కూతురు మరణించిన వార్త కన్నా తన మీద వస్తున్న అపనిందలు మరింత బాధిస్తున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైనటువంటి మా అమ్మాయి డబ్బుల కోసం డిమాండ్ చేస్తుందంటూ, అదే విధంగా తను క్యారెక్టర్లెస్ అంటూ అనేక రకాలుగా మా అమ్మాయిని అందరూ అంటుంటే మా మనసులు ఎప్పుడో చనిపోయాయి, మా అమ్మాయి చనిపోయిన బాధ కన్నా ఈ మాటలు మరింత మమ్మల్ని బాధ పెడుతున్నాయి అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి తమ యొక్క గోడను వెళ్ళబుచ్చుకున్నాయి. అంతేకాకుండా 11 రోజులు కావస్తున్నా అసలు నిందితుడికి శిక్ష పడకపోగా ఇంకా ఆ హత్య వెనకాతల ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు అంటే అటు ప్రజా సంఘాలు అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు మనకి తెలిసిన విషయం ఏంటంటే రవీంద్ర ఆ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ లో చెప్పిన విషయాలు ఏంటంటే మౌనిక తన ఫ్లాట్ కి వచ్చినట్టు, ఇద్దరికి కూడా ఒక ఐడి కార్డు కోసం గొడవ జరిగినట్టు, ఐడి కార్డు కోసం జరిగిన గొడవలో తను బలంగా మౌనిక నోరు ముక్కు మోయడంతో తన ప్రాణాలు కోల్పోయిందని, అదే విధంగా అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా కత్తులు ఆర్డర్ చేసుకొని ఆ బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా ఫ్రిడ్జ్ లో పెడదాము తర్వాత తరలిద్దాం అనుకునే లోపు తనకి అక్కడ అవకాశం లేకపోవడం వల్ల కొన్ని పార్ట్స్ ని బయటకు తీసుకువెళ్లి దహనం చేశాను అని పోలీసులకి చెప్పాడు. సో అంతవరకు బానే ఉంది. మళ్ళీ ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. మౌనికాని రవీంద్ర హత్య చేసింది తన ఫ్లాట్ లో కాదంట. తన స్నేహితుడు అంటే ఎవరైతే రవీంద్ర యొక్క ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ కి కూతవేటు దూరంలో తన ఫ్రెండ్ ఫ్లాట్ కి తీసుకెళ్లి మాట్లాడడం కోసం పిలిపించి అక్కడ జరిగిన గొడవ కారణంగా మౌనికాని హత్య చేసినట్టు పోలీసులకి చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి, అది పోలీసులకి అదే విధంగా మౌనిక యొక్క కుటుంబ సభ్యులకి. ఈ కేసును ఫస్ట్ నుండి కూడా ఫాలోఅప్ చేస్తున్న మీడియా పర్సన్స్ కే కావచ్చు ప్రజలందరికీ కూడా అసలు మౌనిక అదే విధంగా రవీంద్ర ఆ ఫ్లాట్ కి వెళ్ళిన విషయం ఎవరైతే రవీంద్ర యొక్క ఫ్రెండ్ ఉన్నాడో ఆయనకి తెలుసా? కేవలం రవీంద్ర మాత్రమే ఈ హత్య చేశాడా? రవీంద్ర ఒక్కడే అతి కిరాతకంగా నరరూప రాక్షసుల్లాగా ముక్కలుగా కట్ చేసి సూట్ కేసులో పెట్టడం సాధ్యమైందా? లేదు ఇంకెవరైనా సహాయం తీసుకున్నాడా? లేదు ఇంకెవరైనా తనకి గైడ్ చేశారా? అక్కడ జరిగిన హత్య గురించి ముందే తన స్నేహితులు తెలుసా? ఇలాంటి అనేక క్వశ్చన్స్ కూడా ఇంకా ఆన్సర్ తెలియాల్సి ఉంది. అయితే రవీంద్ర చెప్పిన దాన్ని బట్టి నా ఫ్రెండ్ కి ఈ విషయం ఏమీ తెలియదు, మా ఇద్దరం ప్రైవసీగా మాట్లాడుకోవడానికి మాత్రమే మౌనికాని రమ్మన్నాను, అక్కడ నా ఐడి కార్డు తీసుకుంది కాబట్టి అక్కడ జరిగిన గొడవలో ఇదంతా చేశాను. అయితే అక్కడ నుండి సూట్ కేసులో పెట్టేసి ఆ సూట్ కేసుని మా ఇంటికి ఏదైతే నా ఫ్లాట్ ఉందో నా ఫ్లాట్ కి తీసుకొచ్చాను, అక్కడ బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాను, కొన్ని సింహాచలం వైపు తీసుకువెళ్ళి అక్కడ దహనం చేశాను అన్నా. అయితే పోలీసులు కూడా గమనించింది ఏంటంటే మౌనిక ఏదైతే రవీంద్ర ఫ్లాట్ కి వచ్చినట్టు సీసీ కెమెరాలో
ఎక్కడ నమోదు కాలేదు. ఆ చుట్టుపక్కల ఎక్కడ మౌనిక కదలికలు కూడా కనబడలేదు. కానీ మౌనికని ఇక్కడే చంపానని చెప్పడంతో సరే నిందితుడు నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఇలా అనుకుందాం అనేసి ఆ రోజుకి ఆ ప్రెస్ మీట్ ద్వారా అలా తెలియజేశారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు, అదే విధంగా మౌనిక యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళన ఏంటంటే, మా అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపాడు, తను డబ్బుల కోసం డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందని అన్న డబ్బులు డిమాండ్ చేసింది అంటున్నాడు. అంతేకాకుండా తన ప్రైవసీ ఫొటోస్ కానీ అన్ని కూడా తన భార్యకి పంపించిందని లేనిపోని నిందలు వేస్తూ నా అమాయకురాలైన కూతురు మీద లేనిపోని అనుమానాలు, అదే విధంగా ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిగా నా కూతుర్ని అందరి ముందు కూడా బయట పెట్టేశాడు, అందుకే చంపేశారంటూ కూడా చాలా మంది అంటున్న మాటలు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా కష్టపడి మా నలుగురం కూడా ఒక మాట మీద ఉండి మా జీవితాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చాం. నా కూతురు ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ చేయడమే కాకుండా ప్రైవేట్ గా బ్యాంక్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా చేస్తుంది. అంతేకాకుండా తన కాళ్ళ మీద తన నిలబడే టాలెంట్ ఉన్న అమ్మాయికి వేరే వ్యక్తిని బెదిరించి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఇన్ కేస్ అలానే జరిగినట్టయితే తన ఐడి కార్డు కూడా తీసుకుంది అని ఒకవేళ అనుకుంటే ఆ రవీంద్ర అనే వ్యక్తి పోలీసులకి కంప్లైంట్ చేసి అప్పుడు ఫర్దర్ యాక్షన్ నా కూతురు మీద తీసుకోవాల్సింది. అంతేకాని ఈ కారణాలు చెప్పి నా కూతురుని అతి కిరాతకంగా చంపిన రవీంద్రని అయితే మాత్రం తప్పకుండా న్యాయస్థానం శిక్షించాలి అని అయితే మాత్రం పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సరైన పద్ధతిలో ఇంట్రాగేషన్ కూడా పూర్తి చేసి అసలైన నిందితులు రవీంద్ర కాకుండా ఇంకా తోటి ఫ్రెండ్స్ కూడా ఇంకెవరున్నారో ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా కంపల్సరిగా శిక్ష పడాలని అయితే మాత్రం కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి గాజువాక సిఏ పార్థ సారథి కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. రవీంద్ర ఏదైతే చెప్పాడో తన ఫ్లాట్ లో హత్య చేయలేదు, తన యొక్క ఫ్రెండ్ ఫ్లాట్ లో హత్య చేసి బాడీ పార్ట్స్ ఇక్కడికి తరలించినట్లు ఆ విషయాన్ని కూడా సిఏ పార్థ సారథి ఏం చెప్తున్నారో కూడా చూద్దాం వీడియోలో. గత నెల 30వ తారీఖు మౌనిక హత్య కేసులో నేవీ ఉద్యోగిని పోలీస్ కస్టడీలో తీసుకున్నాము. అందులో విచారణలో భాగంగా అతను కొత్త విషయాలు ఏం చెప్పాడంటే, మనకు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మేము క్రాస్ చెక్ చేయగా హత్య అనేది వాళ్ళ మిత్రుడు ఇంట్లో చేశాడు. అక్కడ మేము వాళ్ళు వచ్చి 3 బ్యాచిలర్స్ ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకుని నైట్కి వస్తారనమాట. కాబట్టి ఆ మధ్య టైంలో వచ్చేసి ఆ అమ్మాయికి ఎడిదిరిగి అతను పరిచయం ఉన్నాడు కాబట్టి వాళ్ళు అమ్మాయి అతను తీసుకొని వచ్చి లోపల వచ్చేసి ఇద్దరికి కూడా కొంత వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదంలో ఆ అమ్మాయిని చంపేసి తర్వాత ట్రాలీ బ్యాగ్ అనేది తన రూమ్ నుంచి తీసుకొని వచ్చేసి దాంట్లో వేసుకొని మళ్ళీ దగ్గరలో వచ్చేసి ట్రాలీ బ్యాగ్లో ఉన్న 100 మీటర్స్లో ఉన్న తన రెంట్కుంటున్న ఫ్లాట్లో తీసుకెళ్ళేసి ఆ బాడీని డిస్పోజ్ చేద్దామని చెప్పేసి పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇందులో భాగంగా అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కూడా జైలుకి రిమాండ్కి పంపించేశారు.